చందమామ కథ మంత్రం తంత్రం. చౌటుపల్లిలో శంకరయ్యకు ఒక చిన్న ఇల్లున్నది. ఇల్లు చూడబోతే చిన్నదే కానీ ఇంటి పెరడు మటుకు చాలా పెద్దది. ఈ పెరడు నిండా కసింద, బ్రహ్మమేడి, భరణిక, జిల్లెడు ఒక్కటేమిటి, నానా రకాల చెట్లు, తుప్పలు, దుబ్బులు, పొదలు బలిసిపోయి అదంతా ఒక చిన్న అరణ్యంలాగా తయారైంది. ఇలా తయారు కావటం వల్ల ఆ పెరడు పట్టపగలే చీకట్లాగా ఉండేది. అటువంటి పెరడులో పురుగు పుట్ర మసులుతుందంటే ఆశ్చర్యం దేనికి? అతని క్షేమం కోరిన ఇరుగు పొరుగులు అడపాదడప చెబుతూనే వచ్చారు. అబ్బాయి శంకరం, పిల్లాజల్లా తిరుగుతూ ఉంటారు. 10 రూపాయలు పోతే పోయాయి కానీ పెరడు శుభ్రం చేయించు, గోడ గంతలు పూడ్పించు, తర్వాత ఏమనుకుంటే ఏమున్నది అంటూ శంకరయ్యకు చెప్పారు. కానీ ఆ తిక్క శంకరయ్య వింటేనా? ఊళ్ళో వాళ్ళు చెప్పి చెప్పి నోరు నొచ్చి మనకెందుకులే అని ఊరుకున్నారు. ఒక రోజున శంకరయ్య భార్య పిల్లలు అందరూ కలిసి భోజనాలకు కూర్చున్నారు. గది తూములో నుంచి ఒక చిన్న కప్ప ఒకటి లోపలికి వచ్చింది. అది గెంతుతూ ఉంటే పిల్లలు వినోదంగా చూడసాగారు. ఇంతలో ఒక పాము చరచరమని పాకుతూ వచ్చి కప్పను పట్టబోయింది. విస్తరి ముందు భోజనాలు వదిలేసి ఎక్కడి వాళ్ళు అక్కడే లేచి పరిగెత్తారు. అందరూ పరిగెత్తారు కానీ శంకరయ్య మాత్రం చాటునే పొంచి ఉండి పాము నడక కనిపెడుతూనే ఉన్నాడు. అది వెనకపాటునే వెళ్ళి కప్పను పట్టేసింది. ఆ గదిలో నుంచి తప్పించుకుపోయేందుకు మరొక మార్గం లేదు. అందుకని పాము వచ్చిన దారినే మెల్లగా జారుకుంది. శంకరయ్య ఇదంతా చూస్తూనే ఉన్నాడు. అది పోయి పోయి ఒకానొక గోడ కలుగులో దూరిపోయింది. దృష్టి తప్పకుండా గమనిస్తూనే ఉన్నాడు శంకరయ్య. ఇంతలో వాళ్ళ గోల విని 10 మంది పోగయ్యారు. పాము ఎటుపోతుందో జాగ్రత్తగా చూస్తూ ఉండండి అబ్బాయి అని అక్కడి వాళ్లకు చెప్పి తను పాముల వాడింటికి బయలుదేరాడు. అదృష్టం బాగుండి శంకరయ్య వెళ్ళేసరికల్లా పాముల నాగన్న ఇంటి దగ్గరే ఉన్నాడు. రారా నాగన్న, ఇంకేముంది, కొంప మునిగిపోయింది, పెద్ద పాము వచ్చింది మా ఇంట్లోకి అన్నాడు ఆత్రం కొద్దీ శంకరయ్య. ఎందుకు బాబు అలా కంగారు పడతావు? నేనుండగా నీకు భయం ఏంటి? అదేం పాము? ఎంత పొడుగుంది? చుక్కలున్నాయా, చారలున్నాయా అంటూ 1,00,000 ప్రశ్నలు వేయసాగాడు నాకన్న. ఆపద సమయంలో ప్రశ్నలేమిట్రా అంటూ వేగిరి పెట్టాడు శంకరయ్య. అది కాదు బాబయ్య, నేను స్వరం పాడి పిలుస్తాను, మంత్రం వేస్తాను, పాములు వస్తాయి. వాటిల్లో నువ్వు చెప్పిన పాము ఉన్నదా? ఎన్ని పాములు వస్తే అన్ని పావలాలు ఇచ్చుకోవాలి. నువ్వు చెప్పిన పాము రాలేదనుకో, 1 పావలా డబ్బులు ఇవ్వు, నా కష్టానికి అది చాలు అని చెప్పాడు నాగన్న. పామును బాగా పరకాయించే చూశాడు శంకరయ్య. అందుకని అతనికి దాని ఆనవాళ్ళ జ్ఞాపకం లేకపోలేదు. అయినా ఇప్పుడు నాగన్న చెప్పిన మాట మీద తీరా నాగస్వరం ఊదగానే కలుగులో నుంచి ఎన్ని పాములు వస్తాయో, ఇంత చేసిన అన్నింటికి అన్ని పావలాలు ఇవ్వవలసి వస్తుందేమో. ఇంతకు ఒకవేళ తన ఇంటికి వచ్చిన పాము బయటికి వస్తుందో రానే రాదో అన్న సంశయం పట్టుకుంది. ఈ సంశయంతో తను చూసింది చూసినట్టుగా కాక మరొక విధంగా పాముని వర్ణించి చెప్పాడు. నాగన్న వెంటనే బయలుదేరి వచ్చాడు. నాగస్వరం ఊదాడు. అమాంతంగా 5-6 నాగులు వచ్చేశాయి. వాటిల్లో శంకరయ్య చెప్పిన పాము మాత్రం లేదు. అందుచేత వాటిని పట్టి బుట్టలోనికి నెట్టాడు. మళ్ళీ ఊదాడు. ఎంతసేపు ఊదినా శంకరయ్య చెప్పిన పాము రానేలేదు. తన పాచిక పారినందుకు సంతోషిస్తూ శంకరయ్య 1 పావలా డబ్బులిచ్చి వండి పమ్మన్నాడు. 30 ఏళ్ల నుంచి నేను పాములు పడుతున్నాను, ఒక్క మాట కూడా నా అంచనా తప్పిపోలేదే. అలాంటిది ఇప్పుడిలాగ ఎందుకయిందా అని అనుమానించాడు నాగన్న. ఇది డబ్బులివ్వబడుతుందని శంకరయ్య చేసిన పన్నాగమే కాని మరొకటి కాదు అని రూఢీపరుచుకున్నాడు. శంకరయ్య ఇచ్చిన పావలా డబ్బులు పుచ్చుకొని వెళ్ళిపోతూ నాగన్న, నువ్వు నన్ను మోసం చేసినట్టుంది, అది ఊరికే పోదు. పాములు నోరు లేని జీవులు అనుకుంటున్నావు. వాటి విషయంలో అబద్ధం చెప్పి ఎవ్వడూ బాగుపడలేదు. మా పాములు పవిత్రమైనవి, వాటితో చెలగాటం పనికిరాదు. మోసగాళ్ళను అవి క్షమించవు.
నీవు చేసిన మోసానికి తగిన ప్రతిఫలం త్వరలోనే అనుభవిస్తావు అంటూ చరచరా వెళ్ళిపోయాడు. ఏడిశాడు అని అనుకున్నాడు మనసులో శంకరయ్య. మరునాడు మళ్ళీ 2 నాగుపాములు పడగలెత్తుకొని పొస కొట్టుకుంటూ శంకరయ్య పెరట్లో మసలజొచ్చినాయి. ఈసారి ఇంట్లో వాళ్ళ కంగారుకి అంతులేకపోయింది. ఏం చేయటం? శంకరయ్య ఉరుకులెత్తుకుంటూ పోయి నాగన్నను రమ్మని బతిమలాడాడు. ఇప్పుడు 5 రూపాయల బేరమున్నది బాబూ, నేను పోవాలి, ససే మీద రావటానికి నాకు వీల్లేదు అనేశాడు నాగన్న నిర్మోహమాటంగా. చివరకు కాళ్ళ వేళ్ళపడి శంకరయ్య ఆ 5 రూపాయలు తనే ఇచ్చుకొని వాడిని వెంట తీసుకుని వచ్చి ఆ 2 పాముల్ని పట్టించాడు. సరిగ్గా ఇది జరిగిన వారం రోజులకల్లా అతని స్నేహితుడు బుచ్చిబాబు వచ్చి కుశల ప్రశ్నలు వేయసాగాడు. ఇంకా నలుగుతూనే ఉన్న పాముల పురాణాలు ఇంటిళ్ళ పాది పూసగొచ్చినట్టు చెప్పుకొని వచ్చారు. వాళ్ళు చెప్పిందంతా శ్రద్ధగా విని బుచ్చిబాబు పక్కపక్క నవ్వసాగాడు. అతని నవ్వు వాళ్ళకేం అర్థం కాలేదు. చివరికి ఇలా అన్నాడు బుచ్చిబాబు, ఏమిటోయ్ శంకరం బావా, వట్టి పిచ్చివాడిలాగా ఉన్నావే, ఇన్నాళ్ళ నుంచి ఈ ఊళ్ళో ఉంటూ మన నాగన్న సంగతే తెలీదా? వాడేవో షరతులు చెప్తాడు, ఆ ప్రకారం డబ్బివ్వక తంత్రం చేస్తారు కొంతమంది. అందుకని అటువంటి వాళ్ళ పెరట్లో మంత్రం వేసి పాముల్ని వదిలేస్తాడు. తెలుసునో లేదో అవి కూరలు తీసిన పాములే సుమా. అందుకని వాటి వల్ల ప్రమాదం లేదు, కానీ భయం మాత్రం వేస్తుంది. ఇంతకీ నాగన్నకి ఏమైనా డబ్బులు నాశ చేసావా ఏంటి అని పరిహాసం చేశాడు. తన తప్పిదానికి సిగ్గుపడి ప్రసంగం తప్పించి వేశాడు శంకరయ్య. బాగుంది కదా మంత్రం తంత్రం. ఇది ఎలా ఉందంటే, కాలనీలలో కుక్కలు ఎక్కువగా ఉంటే కుక్కల్ని పట్టుకెళ్తామని చెప్పి డబ్బులు తీసుకొని కుక్కల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో కాలనీలో వదిలి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు, ఒక ఊరిలో కోతులు పట్టుకొని వెళ్ళి ఇంకో ఊరిలో వదిలి మళ్ళీ ఆ ఊరిలో కోతులు పట్టినందుకు డబ్బులు తీసుకున్నట్టు. అందరూ అనటం లేదు, కానీ కొందరు. అయితే ఈ కథ 1951 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచయిత ఎం చిట్టిబాబు గారు, పరశువాకర్ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.